హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక అడవిలో ఒక నీటి మడుగులో ఒక తాబేలు నివసిస్తుండేది. ఒక సాయంకాలం అది నీటిలో నుండి బయటకు వచ్చింది. నెమ్మదిగా అటు ఇటు తిరగసాగింది. ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది. దానిని చూసిన తాబేలు నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది. కానీ నక్క దాన్ని చూడనే చూసింది. వెంటనే తాబేలు కాళ్ళు తల లోపలికి లాక్కొని కూర్చుంది. నక్క దాన్ని పట్టుకొని చూసింది. పైన డొప్ప గట్టిగా తగిలింది. తాబేలును తిరగేసి చూసింది. ఎటు తిప్పినా డొప్ప మాత్రమే కనబడుతోంది. నక్క తనని పరీక్షిస్తున్నంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఊపిరి బిగబట్టి కూర్చుంది. చివరికి ధైర్యం చేసి, అయ్యో నక్కబావా, నువ్వెంత తిప్పలు పడ్డా నా శరీరంలో పిసరంత మాంసమైనా తినలేవు అని అంది. నక్క అయోమయంగా చూసింది. తాబేలు తిరిగి ఇలా చెప్పింది, నా శరీరం తీరే అంతా నక్కబావా. నీటిపైకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాను. అందుకే నువ్వు కాసేపు అలా నీటిలో వదులు, ఆ తర్వాత నువ్వు కడుపారా నన్ను తినవచ్చు అని అంది. తాబేలు చెప్పిన మాటలు నక్క పూర్తిగా నమ్మలేదు. ఎందుకైనా మంచిదనుకొని తాబేలును నీళ్ళల్లో ఉంచి పారిపోకుండా కాలితో నొక్కి పట్టింది. నక్కబావా, నేను పూర్తిగా నానాను, కానీ నువ్వు కాలు పెట్టిన చోట నానలేదు అని అన్నది తాబేలు. నక్క కాలు పైకి తీయగానే తాబేలు గబుక్కున నీటిలోకి జారిపోయింది. ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు? ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు. ఉపాయం ఉంటే మనం ఎంతటి కష్టంలో నుంచైనా బయటపడవచ్చు. థ్యాంక్ యూ.